హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మిస్టర్ రావణ్ 35వ భాగాన్ని వినేద్దాం. ద్రోణ వచ్చి అన్నీ అయిపోయాయా, సైలెంట్గా కూర్చోండి, నేను మాట్లాడాలి అంటాడు. అప్పుడే ఇంట్లోకి వచ్చిన వాళ్ళని చూస్తూ ఉంటారు. ద్రోణ చూసి అందరూ వచ్చారు కదా, కూర్చోండి అని చెప్తాడు. అందులో ఒకరిని చూసి ఆశ్చర్యపోతారు. అందరూ వచ్చి కూర్చున్నాక, ఏంటి ద్రోణం, ఎందుకు పిలిపించావు? ఇంట్లోకి రావద్దన్నావు కదా, వచ్చేటట్టు చేశావు. నువ్వు అనుకున్నప్పుడు రావాలి, లేకుంటే రావద్దా అని గట్టిగా అరుస్తుంది వెంగమాంబ. నరసింహ వెంగబామ్మని కూర్చోబెట్టి, ద్రోణ ఏదైనా పని ఉంటేనే అలా పిలుస్తాడు, నువ్వెందుకు అంతగా సీరియస్ అవుతున్నావు? మనకంటే చిన్నవాడండి, ఏదైనా ఉంటే నాన్న పిలవాలి, అంతేగాని ద్రోణ ఎందుకు? వెంగమాంబ అని సీరియస్గా అంటాడు ప్రతాప్ వర్మ. నాన్న, మీరుండగా ద్రోణ పెత్తనం ఏంటి? నా తర్వాత అన్నీ చూసుకునేది ద్రోణ అని. వాడేదో చెప్పాలనుకున్నప్పుడు మీరు వినాలి, తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడండి. అందరూ సైలెంట్ అయిపోతారు. జ్యోతి, రీతు వాళ్ళకైతే ఏం జరుగుతుందో, ఏ విషయం అని ఆలోచిస్తున్నారు. కానీ అక్కడున్న మనిషిని చూసి కడుపు రగిలిపోతుంది వాళ్ళకి. ద్రోణ దర్శిని అని పిలుస్తాడు. దర్శిని అతని పక్కకొచ్చి నిలబడి ద్రోణాన్ని చూస్తుంది. ఎక్కడికి వెళ్ళాం? వీళ్ళందరూ వచ్చి కూర్చున్నారు కదా. అంటే మీరు ఇంకా ఏ విషయాలో అనుకున్నానండి. నాకు అంతగా ఏముంది తెలుసుకోవడానికి. వీళ్ళందరికీ నేను వంట చేస్తాను, మీరేదో మాట్లాడుకోండి. నువ్వు ఇంటి మనిషివి, ముఖ్యంగా నా భార్యవి, నీకు అన్ని విషయాలు తెలిసుండాలి. సరే అని అక్కడే నిలబడుతుంది. ఝాన్సీ దర్శినిని పిలిచి, ఇక్కడికి రా దర్శిని, నా పక్కన కూర్చో అని పిలుస్తుంది. దర్శిని వెళ్ళి వాళ్ళ అమ్మమ్మ పక్కన కూర్చుంటుంది. అందరినీ ఒకసారి చూసి జ్యోతి, రీతుని, ప్రసాద్ కూడా చూస్తాడు. అక్కడున్న కుర్చీలో కూర్చుంటూ, మీ అందరినీ ఎందుకు పిలిచానంటే, నేను ఆస్తి పంపకాలు చెయ్యాలి అనుకుంటున్నాను అన్నాను. అందరూ ఒకరి మొక్కలొకరు చూసుకుని, పంపకాలేంటి? పంపకాలు అంటే మీరందరూ ఆశపడుతున్నారు కదా, ఇంకా తాతయ్య బామ్మ ఏవైనా ఇస్తారేమో అని మీకు అన్నీ ఇచ్చేశాడు. అయినా ఏదో కావాలని చూస్తున్నారు కదా. ఆస్తి కోసమే మా అమ్మని ఇంట్లో నుంచి పంపించారు. మీరందరూ ఎలాంటి వారో తెలుసు. సింహాచలం తల వంచుకుంటాడు వెంగమాంబ ద్రోణాన్ని చూస్తూ. నువ్వు నువ్వెవడివిరా పంచేది? ఏదైనా మా నాన్న అడిగి తీసుకుంటా, అంతేకాని నువ్వు చెప్తే మేం వినాలా? అత్తయ్య, ఇంకొక్కసారి మీ నోటి నుంచి అలాంటి మాట వస్తే ఊరుకునేది లేదు. ఇప్పటి వరకు అత్త అని ఊరుకున్నాను, నేనే పంచాలి, సర్వ హక్కులు నాకే ఉన్నాయి. ద్రోణ మెల్లగా లేచి పండు దగ్గరికి వెళ్తాడు. పండు చేపట్టుకుని వాళ్ళ మధ్యలోకి నిలబడి, ఇతను ఎవరో చెప్పాలా అని అందరినీ చూస్తాడు. అప్పటికే అందరికీ తెలిసిపోయింది, ఒక్క వెంగమాంబకు తప్ప. ఈ కొత్త క్యాండిడేట్ ఏంటి? మళ్ళీ ఇతనెవరు? ఆస్తి కోసం వచ్చాడా ఇంట్లోకి అని వెటకారంగా మాట్లాడుతుంది వెంగమాంబ. ఎందుకత్తా వెటకారంగా మాట్లాడుతున్నావు? ఇతడు నా తమ్ముడు, ఇతనికి కూడా ఆస్తిలో హక్కుంది. శుక్ల, వాసంతి చిన్న కొడుకు పండు అని చెప్తాడు. ఏంటి అని ఒక్కసారిగా కోపంగా లేచి నిలబడి, ఇంట్లో నుంచి వెళ్ళిన మనిషికి కొడుకు ఎలా పుడతాడు? శుక్ల, వెంగమాంబ అని గట్టిగా అరుస్తాడు. నా భార్య ఎలాంటి పరిస్థితుల్లో మీరందరూ కలిసి వెళ్ళగట్టారో నాకు తెలుసు. అయినా అన్నీ ఓర్చుకున్నాను. నా భార్యకి ఇచ్చిన మాట కోసం ఇంకొకసారి ఏదైనా మీ నోట్లో నుంచి మాట వచ్చింది అంటే ఇక్కడే చంపేస్తాను అంటాడు. ఎన్నడూ కోపం చూడని వెంగమాంబ వాళ్ళ అన్నని చూసి సైలెంట్ అయిపోతుంది. ద్రోణ పండు భుజం మీద చేతులేసి, నా తమ్ముడు నాకెంతో, వీడికి అంతే హక్కు ఉంది ఈ ఇంటిపైన, ఈ ఆస్తులపైన, మనుషులపైన. సింహాచలాన్ని చూస్తూ, మామా, నీకు ఆస్తి కావాలి కదా, తాతను అడుగు, ఉంటే ఇచ్చేవాడు కావచ్చు. మా నాన్న అడిగినా ఇచ్చేవాడు, అంతేకాని మా అమ్మ మీదకి వేరే మనిషిని పంపిస్తావా? సింహాచలం మౌనంగా తల వంచుకుంటాడు. మీనాక్షి లేచి వచ్చి, క్షమించరా, నేనే నా భర్తని సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఇలాంటి దుర్మార్గుడని తెలిసి నేను ఇంట్లో ఉండడం తప్పు చేశాను. ఈ ఇంటి మనిషిని వెళ్ళగొట్టేలాగా చేశాడు. ఏమీ అనలేక భర్తతో అడ్జస్ట్ అవుతున్నాన్రా. కామాక్షి అమ్మా అని గట్టిగా అరుస్తుంది. ఏంటమ్మా, నాన్నను వాళ్ళు అలా అంటే నువ్వు అలాగే కించపరుస్తున్నావు? నోరు ముయ్ అని కామాక్షి చెంప పగలు కొడుతుంది మీనాక్షి. తల్లి అలా కొట్టేసరికి షాక్ అయిపోతుంది. ఏంటే వాగుతున్నావు? నీకేం తెలిసిన నన్ను ఎవడైనా చేయి పట్టుకుని బలవంతం చేస్తూ ఉంటే ఊరుకుంటావా? ఎందుకు ఊరుకుంటాను? అక్కడే చంపేస్తాను కదా. మరి వాసంతి చేసిన పనేంటి? అక్కడే చంపేసింది. అది మీ నాన్న చూసి ఉంటే ఇంత దుర్మార్గంగా చేసేవాడు కాదేమో. ఏం మాట్లాడుతున్నావమ్మా? అదే చెప్తున్నాను. నువ్వు ప్రతిసారి మా వదిని కించపరుస్తున్నావు. తన తల్లిని కించపరిస్తే ఊరుకుంటాడా? అందుకే నీకు శిక్ష పడాలి. నువ్వు నీ తండ్రిలాగానే తయారవుతున్నావు. పైసా కోసం ద్రోణాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నావు. ఇంకా కుట్రలు పడుతున్నావు. నేను సహిస్తాననుకోకు. అవసరమైతే నిన్ను మీ నాన్న వదిలేసి నేనే ఈ గుడిలోనైనా బ్రతుకుతాను. అమ్మా, ఇక్కడ దేనికోసం వచ్చారు? నన్ను బావ ఇంత హింసించి ఇంటి పని మనిషిగా తయారు చేస్తాడు. నీకేం మాత్రం బాధ లేకుండా ఏదేదో మాట్లాడుతున్నావు. నీ వరకు వచ్చేసరకు ఒక తీరుగా మాట్లాడుతున్నావు కామాక్షి. తన తల్లిని దూరం చేసుకుని చాలా సంవత్సరాలు ఒంటరిగా బ్రతికాడు. నువ్వు మీ నాన్న స్వార్థంతో ఆలోచిస్తున్నారు. ద్రోణ, నేను మాత్రం అడ్డురాను.
దీన్ని ఏం చేస్తావో నాకు తెలియదురా. పిచ్చి వేషాలు వేస్తే చంపేసిన నేను అడ్డురాను అని వెళ్ళి కూర్చుంటుంది. కామాక్షి కోపంగా, చూసావా నాన్న అమ్మ ఎలా మాట్లాడుతుందో? సింహాచలం సైలెంట్గా ఉంటాడు. ఇదంతా చూస్తున్నా ఒక అబ్బాయి మాత్రం అన్నీ చూస్తున్నాడు. ద్రోణాన్ని చూసి, బాస్, మీ ఫ్యామిలీ విషయాలు నన్ను ఎందుకు పిలిపించావు? నాకేం అర్థం కావట్లేదు అంటాడు. ద్రోణ నవ్వుతూ, నువ్వు మా ఫ్యామిలీ విషయాలు తెలుసుకోవాలి కదా. ఎంతైనా ఇంటికి కాబోయే మనిషి, అందుకే తెలుసుకోవాలని నేను రప్పించాను. ఇదే మా కుటుంబం అంతా. ఆ అబ్బాయి సంజనాని చూస్తాడు. చూసి, సంజన ఏంటిది? ద్రోణ నరసింహాని వెంగమాంబాని చూసి, మావయ్య, అత్త, సంజన ఈ అబ్బాయిని ప్రేమించింది, ఇష్టపడింది, పెళ్లి చేసుకోవాలనుకుంది. ఆ అబ్బాయి గురించి నాకే మొదటగా చెప్పింది. నేను తన గురించి ఎంక్వైరీ చేశాను. చాలా మంచి అబ్బాయి. సంజన కరెక్ట్గా సరిపోతాడు. మీరు కూడా తెలుసుకొని సంజన ఇష్టంతో పెళ్లి చేస్తారు అని అక్కడికి రమ్మన్నాను. ఆ అబ్బాయిని ఒక్క చూపు చూస్తాడు సంజన. సంజన భయంగా తల ఉంచుకుంటుంది. వెంగమాంబ ఆవేశంగా కూతుర్ని చూసి, ఏంటి లవ్ చేసావా? అసలు ఆ అబ్బాయి ఎవరో ఏంటో తెలుసుకోకుండా లవ్ చేయడం ఏంటి? ఇప్పటికే ఇంట్లో ఎన్నో సమస్యలున్నాయి, నువ్వు కొత్తగా తీసుకొస్తున్నావా? ఏంటి వెంగమాంబ, కూతుర్ని అలా అంటున్నావు? తన మనసులో మాట ద్రోణాకి చెప్పింది. ఆ అబ్బాయి ఎవరో ఏంటో తెలుసుకున్నాడు. ఎంత మంచి అబ్బాయి అయితే ఇంటి వరకు వచ్చాడు. నీకు నమ్మకం లేదు కావచ్చు. నాకు ద్రోణ మీద చాలా నమ్మకం ఉంది. ఆ అబ్బాయి చూడగానే నాకు నచ్చేశాడు. నేను వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఇద్దరికి ఇష్టమైతే నేను పెళ్లి చేస్తాను. అంటే నా ఇష్టం లేదా మీ ఇష్టమేనా? కూతురికి ఇష్టం తెలుసుకునే దానివైతే నాతో ఉండి నాకు సహకరించు. లేకుంటే నువ్వు పుట్టింట్లో ఉంటావా? నువ్వు ఎక్కడికి వెళ్తావో వెళ్ళు. ఎన్ని సంవత్సరాల తర్వాత నన్ను వదిలేస్తారా? ఫస్ట్లోనే వదిలేయాల్సింది. ఇక్కడ వరకు తీసుకొచ్చి తప్పు చేశాను. నా కూతురు ఉందని ఇక్కడి వరకు సంసారాన్ని లాక్కొని వచ్చాను. నీ బుద్ధి వంకర బుద్ధి. డబ్బు 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 మనిషికి విలువ లేదు నీ దృష్టిలో. అవును, డబ్బే ముఖ్యం నాకు. డబ్బు ఉంటేనే మనిషికి విలువ ఉంది, ప్రేమలు వస్తాయి. ఆ డబ్బు లేని మనిషిని ఎవరు చూడరు కదా. అది నీ దృష్టిలో, నా దృష్టిలో కాదు. నరసింహ అబ్బాయి దగ్గరకు వచ్చి, క్షమించు బాబు, మాకు పడకపోయినా నేను అమ్మాయిని పద్ధతిగా పెంచాను. నిన్ను ఇష్టపడిందంటే నీ వ్యక్తిత్వం చాలా గొప్పగా ఉంటుంది. నీకు ఇష్టమైతే చెప్పు. నీకు ఇష్టం లేనిదే బలవంతం చేయను. నేను మీ పేరెంట్స్తో మాట్లాడతాను. అతడు ఆలోచనలో పడతాడు సంజనాన్ని చూస్తూ. కామాక్షి వాళ్ళ మధ్యలోకి వచ్చి, మీ పెళ్లి చూపులు పక్కకు పెట్టండి. ముందు ఆస్తి పంచుతా అన్నాడు కదా, ఆ విషయం మాట్లాడండి. నీకు డబ్బు కావాలి, నాకు అవసరం లేదక్క. నాకు పెళ్లి ముఖ్యం అతనితో. అందుకే తాత అమ్మమ్మల మధ్యలో నా పెళ్లి టాపిక్ రావాలని ఇక్కడికి తీసుకొచ్చాను. నాకు మాత్రం డబ్బే ముఖ్యం. మీ అమ్మని చూసి నేర్చుకో సంజన. డబ్బు లేనిదే మనిషికి విలువ లేదు. అది నీ దృష్టిలో అక్క. డబ్బుతో ప్రేమ పుట్టదు, అలా సృష్టించుకుంటారు డబ్బున్న మనిషిని ప్రేమించాలని. నువ్వు ఆ కేటగిరీకి చెందిన దానివే. డబ్బు కోసమే కదా బావని పెళ్లి చేసుకోవాలని ట్రై చేస్తున్నావు. అయినా నీ పర్సనల్ విషయాలు నాకు అవసరం లేదు. నువ్వు నా పర్సనల్ విషయాల్లోకి రాకవు అని సీరియస్గా చెప్తుంది సంజన. ద్రోణ తన రూమ్లో నుంచి కొన్ని పేపర్స్ తీసుకొచ్చి అందులో కొన్ని మీనాక్షి చేతికిచ్చి, అత్త, ఇవి నీకిచ్చే ఆస్తి. పెళ్ళప్పుడు తాత ఏమిచ్చాడో నాకు సంబంధం లేదు, కానీ కొన్ని ఆస్తులు మీకే ఇచ్చేస్తున్నాను. తాత నీ పేరు నా నీ పేరున రాశాడు. ఇందులో విరాట్కి ఎక్కువ హక్కుంది అని తన అత్త చేతిలో పెడతాడు. మీనాక్షి కళ్ళనీళ్ళు తీసుకుని, ఎందుకురా రక్త సంబంధాల మీద అంత ప్రేమ? మీ అమ్మకి ఎంత అన్యాయం జరిగిందో తెలుసా? నీకు ఎంత జరిగింది? మాకు ఆస్తి ఇవ్వాలా? ఇలాంటి దుర్మార్గులకు ఆస్తి కావాలా? అసలు ఇంట్లోకే రానివద్దు. ఎందుకురా మాకు ఆస్తి? ఈ ఆస్తితో శత్రుత్వం, రక్త సంబంధాలను చంపుకునే విధంగా చంపుకోవడానికి తయారవుతున్నారా? అందుకే అత్త, ఇంత ఆస్తి వద్దు. ఇంకా ఏదైనా ముందు ముందు జరుగుతాయి. అందుకే మీది మీకు ఇచ్చేస్తున్నాను. ఇదంతా నేను రాసింది కాదు, తాతని అన్నీ రాశాడు. ఇక ఎవ్వరికీ మా ఆస్తిలో ఎవరికీ హక్కు లేదు అని ఇంకా కొన్ని ఆస్తి పత్రాలు తీసుకెళ్లి వెంగమాంబ చేతిలో పెట్టి, అత్త, ఇవి మీకు. విసురుగా పత్రాలు తీసుకుని అన్నీ చెక్ చేసుకుంటుంది. వెంగమాంబ మనసులో తృప్తిగా అనిపించి సైలెంట్గా కూర్చుంటుంది. వెంటనే దర్శిని లేచి నిలబడి, మరి నా ఆస్తి ఏది అని అడుగుతుంది. అందులో కొంతమంది షాక్ అయి దర్శిని చూస్తూ ఉంటారు. జ్యోతి ప్రసాద్లో సంతోషం కనిపిస్తుంది తన కూతురు ఆస్తి అడిగేసరికి. ద్రోణ ఒక్క చూపు చూసి, నీకెందుకే ఆస్తి? నా భార్యగా నీకొచ్చేదే వస్తుంది, ఆస్తి ఎవడిస్తాడు? గుర్రుగా చూస్తుంది ద్రోణాని. నాకు రావాల్సిన వాటా రాదా? అందరికైతే పంచారు. అమ్మమ్మ, ఇది న్యాయమా? ఏమ్మా కోడల పిల్ల, ఇంట్లో అడుగు పెట్టగానే నీ ఆస్తి అని వేరే అడుగుతున్నావు? ఇంకా నీకు సపరేట్గా ఆస్తి ఇవ్వాలా అనుకుంటుంది వెంగమాంబ. మీ అందరికీ పంచాడు, నాకెందుకు ఇవ్వలేదని అడుగుతున్నాను. పండు దగ్గరకొచ్చి దర్శిని భుజం మీద చెయ్యి వేసి, వదిన, నాకొచ్చే ఆస్తి మీకే తీసుకోండి. అక్కర్లేదు, నాకు మీ అన్నయ్య ఆస్తి ఇవ్వాల్సింది. జ్యోతి నవ్వుతూ ముందుకొచ్చి, ఆ అమ్మాయి అలా అడుగుతున్నదని తప్పుగా అనుకోకండి. తను కూడా మీ మనవరాలే కదా, అందుకే అడిగింది. వెంగమాంబ కోపంగా, ఎందుకీ నువ్వెవరే? నువ్వు మాట్లాడుతున్నా?
ఆమె ద్రోణ భారీగా వచ్చింది, ఇంటి మనవరాలు కాదు. ద్రోణ సీరియస్గా, ఇద్దరు మాటలు ఆపేస్తే మంచిది. వచ్చిన పని అయిపోయింది కదా, ఎవరికి వాళ్ళు వెళ్ళిపోండి. అక్కడున్న అతన్ని చూసి, నేను నీతో మాట్లాడాలి, గదిలోకి రండి అని తీసుకెళ్తాడు. ఇద్దరు గదిలోకి వెళ్ళాక దర్శిని లేచి వెళ్తుంటే వెంగమాంబ చేయి పెట్టి ఆపేసి, ఏంటి ఆస్తి అడుగుతున్నావు? నువ్వేమైనా నీ తల్లిగారింటి నుంచి తెచ్చావా అడుగుతున్నావు? సారీ పెద్దమ్మ, నేనేం తీసుకురాలేదు, కానీ ఈ ఇంట్లో నా ఆస్తి ఉంది, నాకు ఇయ్యాలి. ఏంటి నాన్న ఇలా మాట్లాడుతుంది? ఈ ఇంటి కోడలని నెత్తిన పెట్టుకుంటున్నారా? ఏంటిది? ఏది మాట్లాడితే అదే మాట్లాడుతుంది. ప్రతాప్ వర్మ లేచి నిలబడి తన ఇద్దరి కూతుర్ని చూస్తూ, మీకు ఒక విషయం చెప్పాలి. దర్శిని ఎవరో కాదు, మీ చెల్లెలు కూతురే. ఇద్దరు షాక్ అయి, ఏంటి చిన్న చెల్లెలు కూతురా? అవును, మీ నుంచి దూరంగా వెళ్ళి వైజాగ్లో పెరిగింది తన కూతురే. తను చనిపోయింది కదా నాన్న? అవును, తనకి ఒక కూతురు జన్మనిచ్చి చనిపోయింది అని ప్రసాద్ వైపు చూస్తాడు. ప్రసాద్ తలదించుకొని నిలబడతాడు. మరి వీళ్ళిద్దరెవరు? వీళ్ళ కూతురు కాదా దర్శిని? మీనాక్షి అవేవి పట్టించుకోకుండా దర్శిని దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుని తన భుజాన్ని తడుతూ, ఎప్పుడూ చిన్నప్పుడు వెళ్ళిపోయింది మా చెల్లెలు, అంతవరకే గుర్తుంది, ఒక్కరోజు కూడా మా దగ్గరికి రాలేదని కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది. అచ్చు మీ అమ్మలాగే ఉన్నావని. చాలా రోజులకి తన బంధాన్ని ముందుకు వచ్చేసరికి తన పెద్దమ్మని చూస్తూ ఏడుస్తుంది. వెంగమాంబ కూడా దగ్గరికి వెళ్ళి దర్శిని చేతిలో చెయ్యి వేసి, నువ్వు నా చెల్లెలు కూతురువా? చిన్నప్పుడు నాతో ఎక్కువగా ఉండేది, సరిగ్గా గమనించలేదు, కానీ ఈ వయసులో సేమ్ మీ అమ్మ కూడా ఇలాగే ఉండేది. ఒక్కసారి చూశాను, ఫోటో పంపించింది. అక్కడున్న ప్రసాద్ని గమనించి, ఓహో, మా చెల్లిని చేసుకుంది నువ్వే కదా? మా చెల్లి అసలు ఎలా చనిపోయింది? జ్యోతి చూసి, తనకేదో జబ్బు వచ్చిందండి, అలా చనిపోయింది. తర్వాత నన్ను పెళ్లి చేసుకున్నారు. నేను చాలా బాగా చూసుకున్నాను దర్శినిని. వెంగమాంబ జ్యోతిని పైనుంచి కింద వరకు చూసి, నువ్వు చూసుకున్నట్టే కనపడుతున్నావా? పిన్న తల్లిలాగా మరీ చూసి అంత హృదయం నీకు లేదే. పిన్ని అనే పేరుకి ఎంత చిత్రహింసలు పెడుతుందో లోకానికి తెలిసే. అయినా నీకు ఇక్కడేం పని అని అక్కడే ఉన్న వాళ్ళని నాన్న దగ్గరికి వచ్చి, ఏంటి నాన్న, ఇంత జరిగినా ఒక్కరోజు కూడా నాకు చెప్పలేదు? దర్శిని చెల్లెలు కూతురని కావాలని పెళ్లి చేశారా? అసలు ఏం జరుగుతుంది? ఆయన నవ్వుతూ, నీ చెల్లెల్ని దూరం పెట్టిని అన్నీ గమనించాను. పాపం తన దురదృష్టమో అదృష్టమో తెలియదు. ఇతనికిచ్చి పెళ్లి చేశాక ఇతను ఎలాంటి వాడో తెలుసా? ఇతని వల్ల మానసికంగానే చనిపోయింది. అవన్నీ తెలుసుకుని దగ్గరుండి కనిపెడుతూనే ఉన్నాను. దర్శిని పెద్దయ్యాక ఇంటి కోడలుగా తీసుకురావాలని ద్రోణానికి చెప్పి పంపించాను. అలాగే తాళి కట్టి తీసుకొచ్చాడు. వెంగమాంబ చెప్తున్నంత విని ఆశ్చర్యపోయి, నిజమా నాన్న? మన చెల్లికి అంత దారుణం జరిగిందా? నీకన్నీ తెలుసు కూడా అలా ఎలా వదిలేస్తావు నాన్న? వదిలేసి రావాల్సి వచ్చింది. కామాక్షి దర్శిని పక్కన కూర్చోబెట్టుకుని తనని చూస్తూ, ద్రోణ చాలా మంచివాడు, నిన్ను బాగా చూసుకుంటాడు. చూసావా మా నాన్న ఎలా ఇంటి కోడలుగా తీసుకొచ్చాడు? నువ్వు మా అమ్మ నన్ను జాగ్రత్తగా చూసుకుంటావని తెలుసు. మా చెల్లి ఇంత తొందరగా జీవితం ముగిసిపోయింది. అలా బాధపడుతూ ఉంటే వెంగమాంబ కూడా దర్శిని పక్కన కూర్చొని, నాకు డబ్బంటే ఇష్టమే, కానీ మనిషి ప్రాణాలు తీసే అంతగా కాదు. నా తోడబుట్టిన చెల్లెలు కూతురివి, నాకు దగ్గరగా పెరిగింది మీ అమ్మ. నాకు తన దగ్గర అయ్యేసరికి నా నుంచి దూరంగా వెళ్ళిపోయింది. ఎప్పుడు తన లోటు ఎవరూ తీర్చలేరు అని దర్శిని కౌగిలించుకొని కళ్ళనీళ్ళు పెట్టుకుంది. ఝాన్సీ కూడా దర్శిని దగ్గరకు వచ్చి, ఈ అమ్మమ్మ దగ్గరికి వచ్చేసావు, నీకెలాంటి ఇంకా బాధ ఉండదు. నవ్వుతూ, నీకు ఆస్తి కావాలా? ఆస్తి కావాలంటే మీ ఆయన అడుకో, నీ వంతు వాటా నీకు ఇచ్చేస్తాడు. దర్శినికి ఇంత అందమైన అనుభూతి జీవితంలో ఎప్పుడు రాలేదు. తన చుట్టూ ఎంతమంది ఉన్నారు, అందరూ అమ్మలాగే అనిపిస్తున్నారు. తను ఏం అడగాలనుకుందో ఏం చేయాలనుకుందో మర్చిపోయి కళ్ళనీళ్ళతోనే గట్టిగా నవ్వుతుంది. ఝాన్సీకి ఈరోజు పండగలాగా ఉంది. తన ఇద్దరు కూతుర్లు, అల్లుళ్ళు, తన చిన్న కూతురు, ముఖ్యంగా తన చిన్న మనవడు అందరూ ఉండేసరికి కన్నుల పండగగా ఉంది. తన కిచెన్లోకి వెళ్ళి లీలాతో వంట చేయమని చెప్తుంది. గదిలో నుంచి వచ్చిన ద్రోణ సంజనాన్ని పిలిచి వెళ్ళి సంజయ్తో మాట్లాడమని చెప్తాడు. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న రీతు గదిలోకి కోపంగా వెళ్తుంది. తన వెనకే జ్యోతి, ప్రసాద్ కూడా వెళ్తారు. సంజన గదిలోకి వెళ్ళి సంజయ్ ఎదురుగా భయంగా నిలబడుతుంది. తన రెండు చేతులు కట్టుకొని సంజనాన్ని చూస్తూ ఉంటాడు. సంజన చేతులు నలిపేసుకుంటూ, సారీ సంజయ్ గారు, మిమ్మల్ని చూడగానే ఇష్టపడ్డాను, కానీ నా మనసులో మాట నా గొంతులోనే ఆగిపోయింది. మీరు చెప్తే ఓకే అంటారో లేదో అని. అంత భయం ఉన్నదానివి ఇక్కడి వరకు తీసుకొచ్చావు. మరి ఇంతమందిలో నాకు తెలియకుండా అందరి ముందు చెప్పాడు మీ బావ, ఇది భయమా? అంటే నాకు నచ్చిన విషయం మా బావతో షేర్ చేసుకున్నాను. మిమ్మల్ని గురించి ఎంక్వైరీ చేశాడు, అంతవరకే. సడన్గా బావ అలా చెప్తాడనుకోలేదు. ఒకవేళ మీకు నచ్చకపోతే వదిలేయండి, అంతా నీ ఇష్టమే. నచ్చడం నచ్చకపోవడం అంతా అది కాదు సంజయ్ గారు, మా ఊరు చూసినట్టు ఉంటుంది అని తీసుకొచ్చాను. అమ్మా నాన్నని పరిచయం చేద్దామనుకున్నాను, సడన్గా ఇలా జరిగింది. మాట్లాడుతున్న సంజన దగ్గరికి వెళ్ళి తనకి నుదుటి మీద చెమట ఊదుతాడు. తన్మయత్వంతో కళ్ళు మూసుకుంటుంది సంజన. సంజయ్ దగ్గరికి వస్తున్న కొద్దీ సంజన గుండె కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది.
అంత హార్ట్ బీట్ కొట్టుకుంటూ ఉంటే గుండె మీద చేయి వేసుకుని, కూల్ హార్ట్, ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఇంత ఫాస్ట్గా కొట్టుకుంటే నేను ఉంటానా? కొంచెం రిలాక్స్ అవ్వు. నువ్వు మెచ్చిన సంజయ్ నా దగ్గరే ఉన్నాడు. అంత దగ్గరగా వచ్చేసరికి నువ్వు అలా అయిపోతే ఎలా? కొంచెం ప్రేమించి చూపించు. అతనిలో ఉన్న గుండె కరిగిపోతుందేమో చూద్దాం అని తన గుండెకి చెప్పుకుంటుంది సంజన. ఏంటి మనసులో మాట్లాడుకుంటున్నావు? అదేదో బయటికి చెప్పొచ్చు కదా. అబ్బే ఏం లేదు, నీతో మాట్లాడట్లేదు, నా హార్ట్తో మాట్లాడుకుంటున్నాను. అబ్బో, హార్ట్తో కూడా మాట్లాడుకుంటావా రోజు? అవును, మరి నేను ఎక్కువగా ఎవరి స్నేహాలు చేయను. నాకు ఏదనిపిస్తే అన్నీ నా హార్ట్కే చెప్తాను, అన్నీ వినిస్తుంది. మరి నేనెలా పరిచయం చెప్పిందా అని హార్ట్? మిమ్మల్ని చూశాకే నా హార్ట్ అంతా కొట్టుకోవడం స్టార్ట్ అయింది. హార్ట్ బీటింగ్ ఎక్కువైంది, అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ తిరిగాను. నేను ఎన్ని రోజులు ఇండియాలోనే లేను. సడన్గా నాన్నకి బాగాలేకపోతే వచ్చాను. అప్పుడే కదా నన్ను చూసింది అని నవ్వుతూ. అవునండి, చూడగానే నా హార్ట్ పడిపోయింది మీ మీదికి. అందుకే వెతుక్కుంటూ వెతుక్కుంటూ మీతో ఫ్రెండ్షిప్ చేశాను. లక్కీగా మీ హార్ట్ కూడా నా హార్ట్తో కలిసిపోయింది. అలా అని నీ హార్ట్ చెప్పిందా నా హార్ట్ వచ్చి నీతో కలిసిపోయిందని? సంజన నవ్వుతూ ఏదో చెప్పేలోపే గదిలోకి డోర్ తెచ్చుకొని వెంగమాంబ వచ్చేస్తుంది. ఆమెను చూసి కొంచెం వెనక్కి జరుగుతాడు సంజయ్. సంజన కొంచెం రిలాక్స్ అయ్యి, అమ్మా ఏంటి ఇంత సడన్గా వచ్చావు? రాకుంటే ఇలా మీ ఇద్దరిని ఎలా వదిలేస్తాననుకున్నావు? ఏదన్నా నీకు నచ్చాడు అని చెప్పావు కదా, మీ నాన్న వదులుతాడా? వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళి మాట్లాడేస్తాం, అప్పటి వరకు దూరంగా ఉండు అని సంజన చేయి పట్టి గదిలో నుంచి లాక్కెళ్తుంది. ప్లీజ్ అమ్మా, కొంచెం మాట్లాడాలి. ఇప్పటి వరకు మాట్లాడలేదు, తన గురించి నాకేమీ తెలియదు, కాసేపు మాట్లాడనివ్వు అని అలా అరుస్తున్నా కానీ వెంగమాంబ లాక్కొని వెళ్తుంది సంజనాని. సంజయ్ గట్టిగా ఊపిరి తీసుకుని వదులుతూ, పర్వాలేదు, నైస్ పిల్ల, ఈ పిల్ల బాగుంది అనుకుంటూ, కానీ ఇక్కడ నేను చేయవలసిన చాలా పనులున్నాయే అనుకుంటాడు. గదిలో నుంచి బయటకొచ్చి అలా తోటంతా చూద్దామని బయటకు వెళ్తాడు. తోటలో తిరుగుతుంటే వెనక్కి తిరిగేసరికి ప్రసాద్ నిలబడి ఉంటాడు. అతన్ని చూసినా చూడనట్టే సంజయ్ వెళ్ళిపోతుంటే ప్రసాద్ సంజయ్ చేయి పట్టి, ఎందుకొచ్చావు ఇక్కడికి? నీకిక్కడేం పని? అతని చేయి వదిలించుకుని, ఎందుకొచ్చానో చూశారు కదా, అయినా మీరేంటి ఇక్కడున్నారు? అసలు మీరు ఇక్కడున్నారంటారు? ఇక్కడ ఉంటారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరి ముందు మీ అల్లుడు చెప్పాడు కదా నేనెందుకు వచ్చానన్నది. నాకు తెలియకుండానే నేను వచ్చాను. చూడు బాబు, మా వల్ల ఏదైనా తప్పు జరిగితే క్షమించు, అంతేకాని రీతుకి దూరంగా వెళ్ళకు, పెళ్లి చేసుకో. రీతు చాలా మంచి అమ్మాయి. రీతు అంటే మీకు కూడా ఇష్టమే కదా. ఛీ, మీరు మీ పెంపకం, మీ అమ్మాయిలో ఒక్కటన్నా పద్ధతిగా ఉందా? నాకు నచ్చలేదు. నేను క్యాన్సిల్ చేసుకుందామని అనే టైంలో నా అదృష్టం బాగుంది, క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మీ ముఖం కూడా చూడొద్దనుకున్నాను. అమ్మాయిని పెంచే లక్ష్యమేనేనా? ఒక్కటన్నా ఆమెలో మంచి గుణం ఉందా? మీకు మీరుగా అనుకోండి, ఇంతకు మించి నేనేం చెప్పను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రసాద్ గుండెలో గాయమైనట్టుగా ఉంటుంది ఆ మాటలకి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.